ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ధన్వంతరి భగవానుడు గురించి వివరిస్తున్నాను. ధన్వంతరి మంత్రం జపం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనే విషయాన్ని కూడా ఇక్కడ వివరిస్తున్నాను. ధన్వంతరి భగవానుడు ఆయుర్వేద వైద్యుడు. ఆయుర్వేదం ఇతన్ని పితామహునిగా పిలుస్తారు. ఇతను మానవులకు అన్ని రకాల భయాలను, ఆరోగ్య సమస్యలను తొలగించే అద్భుత ఆయుర్వేదానికి ఆద్యుడు. అత్యంత దయామయుడు. ఈయన స్తోత్రాల్లో కొన్ని అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని పఠించడం ద్వారా ప్రతి మనిషికి అనారోగ్య సమస్యలు తగ్గిపోయి ఆరోగ్యం బాగుపడుతుంది. బాధల నుంచి విముక్తి పొందుతారు. కొందరికి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. ఆ ధన్వంతరి మంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓం నమో భగవతే ధన్వంతరాయ అమృత కలశాయ హస్తాయ సర్వమయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః స్వాహ అనే మంత్రం. అంటే దీని అర్థం ఏంటంటే, చేతిలో అమృత కలశాన్ని పట్టుకుని సర్వరోగాలను నశింపజేసి 3 లోకాలకు అధిపతి అయిన ధన్వంతరికి నమస్కరిస్తున్నాను, ప్రణామాలు అని అర్థం అన్నమాట. ఇంకో మంత్రం ఏంటంటే, ఓం శ్రీ వాసుదేవాయ విద్మహే వైద్యరాజాయ దివి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా 27 సార్లు జపం చేసుకుంటే, లేదా పై మంత్రాన్ని 108 సార్లు కానీ 27 సార్లుగా జపం చేసుకుంటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజు 2 పూట్ల కూడా 27 సార్లు కానీ 108 సార్లుగా జపం చేసుకుంటే ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉండే వాళ్ళకు ఉపశమనం లభిస్తుంది. సూర్యోదయానికి ముందే ఈ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఈ మంత్రం జపించే సమయంలో బీదలకు అన్నదానము, వారికి అవసరమైన మందులు ఏమైనా ఉంటే కూడా దానం చేస్తే కూడా అవి కూడా మీకు కొంత మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ మంత్ర పారాయణం వల్ల తేజస్సు, శక్తి పెరిగి మానసిక భయాలు తొలగుతాయి. శుభమస్తు.